ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు వంటగది ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటిది చాలామందికి సందేహం. వంటగది అనేటువంటిది ఆగ్నేయ మూల పెట్టుకోవాలి అంటారు. ఇక్కడ ఆగ్నేయ మూల రూము అనేటువంటిది కట్టి ఆ స్టవ్ అనేటువంటిది మూలకి పెట్టుకొని చేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది? అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో పెట్టాలా, లేకపోతే దక్షిణ ఆగ్నేయంలో పెట్టాలా? అదేవిధంగా స్టవ్ అనేటువంటిది తూర్పు ఆగ్నేయంలో పెట్టినప్పుడు మనకి సింక్ అనేటువంటిది ఎక్కడ పెట్టాలి? ఇదొక సందేహం ఉంటూ ఉంటుంది. సహజంగా మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే తూర్పు ఆగ్నేయము, పశ్చిమ వాయువ్యం, ఈ రెండూ కూడా నిప్పును ఆపాదన చేసుకోవటానికి అనువుగా ఉండేటువంటి అధిదేవతలు ఉండేటువంటి స్థలాలు. అంటే తూర్పు ఆగ్నేయం. తూర్పు ఆగ్నేయంలో విదిరికాదేవి అనేటువంటి అధిదేవత ఉంటుంది. తూర్పు ఆగ్నేయానికి అధిపతి. అక్కడ విదిరికాదేవి అనేటువంటి అధిదేవత దగ్గర ఎప్పుడైతే మనం స్టవ్ పెట్టి మంట పెట్టి కుక్ చేసుకుంటున్నామో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి తూర్పు ఆగ్నేయంలో వంట అనేటువంటిది శ్రేయస్కరము. అదేవిధంగా ఈ యొక్క వంటగది అనేటువంటిది నిర్మాణం చేసినప్పుడు వంటగది నార్త్ వాల్ అనేటువంటిది ఆపోజిట్లో ఉండేటువంటి సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ నార్త్ వాల్కి ఒకే అలైన్మెంట్లో ఉండాలి. చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే వంటగది విశాలంగా ఉండాలని ఆ యొక్క ప్లాట్ఫామ్ అనేటువంటిది టువర్డ్స్ ఈస్ట్ సైడ్ కానీ నార్త్ సైడ్ కానీ జరిపేస్తున్నారు. అంటే ఉండేటువంటి పదంలో ఈ యొక్క సౌత్ వెస్ట్ రూమ్ నార్త్ వాల్ ఏదైతే ఉందో నార్త్ వైపుకి ఇంకా జరిపేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, రెండూ కూడా మిస్అలైన్ అవుతాయి. పొరపాటున కూడా అలా పెట్టకూడదు. ఎప్పుడూ కూడా సౌత్ వెస్ట్ రూమ్ నార్త్ వాలు, అదేవిధంగా కిచెన్ నార్త్ వాలు ఒకే అలైన్మెంట్లో ఉండాలి. అంటే ఒకే వై యాక్సిస్లో ఉండాలి. అది దాటి ఉండకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది ఎందుకు ఆ విధంగా తీసుకుంటున్నారు అంటే కొంతమంది దక్షిణ ఆగ్నేయంలో యూటిలిటీ అనేటువంటిది ఇస్తున్నారు. యూటిలిటీ అనేటువంటిది ఎప్పుడైతే దక్షిణ ఆగ్నేయంలో ఇస్తున్నామో దానివల్ల కిచెన్ ప్లేస్మెంట్ అనేటువంటిది, కిచెన్ విడ్త్ అనేటువంటిది నార్త్ నుండి సౌత్కి కొంత తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ ప్లాట్ఫామ్ అనేటువంటివి స్టవ్ అండ్ సింక్ ఏదైతే ఉంటుందో అక్కడ అకామిడేషన్ కుదరక ఆ యొక్క ప్లాట్ఫామ్ అనేటువంటిది టువర్డ్స్ నార్త్ వైపు జరిపి కిచెన్ని పెద్దదిగా చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, సౌత్ వెస్ట్లో ఉండేటువంటి ఆ యొక్క రూమ్ అలైన్మెంటు, ఈ యొక్క కిచెన్ అలైన్మెంటు మిస్అలైన్మెంట్ అయిపోతున్నాయి. వాస్తు రీత్యా ఎప్పుడైతే పారు తప్పుతుందో అది వాస్తు దోషం. ఒక పారులో కట్టేటువంటిదే, ఒక అలైన్మెంట్లో కట్టేటువంటిదే వాస్తు. కంటికి ఇంపుగా ఉండేదే వాస్తు. కంటికి ఇంపుగా లేకుండా జిగ్జాగ్గా ఉండేటువంటిది ఏదైనా కూడా, క్రమ పద్ధతిలో లేనటువంటిది ఏదైనా కూడా అది వాస్తు దోషమే. వాస్తు దోష సహిత గృహం అనేటువంటిది మనకి చాలా జాగ్రత్తగా నిర్మాణం చేసుకోవాలి. వాస్తు దోషం అనేటువంటిది పొరపాటున కూడా ఉండకూడదు. కాబట్టి ఆగ్నేయంలో, తూర్పు ఆగ్నేయంలో వంట పెట్టుకొని, దక్షిణ ఆగ్నేయంలో యూటిలిటీ పెట్టుకొని, సింక్ అనేటువంటిది ఆ యొక్క డైమెన్షన్స్కి తగ్గట్టుగా ఆ పర్టికులర్ రూమ్లో ఈశాన్యం మూల కానీ లేకపోతే దక్షిణ ఆగ్నేయ మూల కానీ మనకి ఆ యొక్క సింక్ని అరేంజ్ చేసి స్టవ్ అనేటువంటిది తూర్పు ఆగ్నేయంలోనే పెట్టుకోవాలి. సహజంగా కొంతమంది వాయువ్యం మూల కూడా కిచెన్ ఉండొచ్చు కదండి. వాయువ్యం మూల మేము తూర్పు గోడకి ఆ యొక్క స్టవ్ అనేటువంటిది పెట్టుకుంటామని చెప్పేసి అంటూ ఉంటారు. పొరపాటున కూడా వాయువ్యం మూల తూర్పు గోడలో స్టవ్ అనేటువంటిది నిప్పు పెట్టకూడదు. ఎందుకు? ఎప్పుడు కూడా స్టవ్ అనేటువంటిది అవుట్ సైడ్ వాల్కి మాత్రమే ప్లాట్ఫామ్ తీసుకోవాలి. ఇంటి లోపల ఉండేటువంటి వాల్స్కి పొరపాటున కూడా నిప్పు అనేటువంటిది పెట్టకూడదు. గృహ గర్భం వైపు నిప్పు అనేటువంటిది రానికూడదు. ఎప్పుడు కూడా అవుట్ సైడ్ వాల్లోనే తీసుకోవాలి, మనుష్య స్థానంలోనే తీసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పశ్చిమ వాయువ్యంలో కిచెను అంటున్నాం. అంటే ఏ విధంగా తీసుకోవాలి, మీరు తూర్పు అభిముఖంగా నుంచుని వాయువ్యం మూల ఉండేటువంటి రూమ్లో వంట చేసుకోకూడదు. పశ్చిమాభిముఖంగా నుంచుని అక్కడ స్టవ్ పెట్టుకొని ఆ యొక్క 9 ఇంచ్ వాల్ ఏదైతే ఉంటుందో అవుట్ సైడ్ వాల్ దానికే ప్లాట్ఫామ్ చేసుకొని అక్కడ పశ్చిమం వైపు చూస్తూ మాత్రమే
వంట చేసుకోవాలి. ఇందాక మనం అనుకున్నాం తూర్పు ఆగ్నేయంలో విదిరికాదేవి అని, ఇక్కడ పశ్చిమ వాయువ్యంలో అవుట్ సైడ్ వాళ్ళ దగ్గర మనం డివిజన్స్ చేసినప్పుడు ఫిలిపించికాదేవి అనేటువంటి అధిదేవత ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా నిప్పుని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి మనం ఎక్కడైతే ఆ యొక్క స్టవ్ పెడతామో అక్కడ ఆ యొక్క అధిదేవత నిప్పుని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అక్కడ మాత్రమే మనం అదే దిక్కుకి అభిముఖంగా నుంచుని వంట చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఎయిదర్ తూర్పు వైపు తిరిగి తూర్పు ఆగ్నేయంలో అయినా వంట చేయాలి, లేకపోతే వాయువ్యం మూల పశ్చిమం వైపు తిరిగి పశ్చిమ వాయువ్యంలో అయినా వంట చేయాలి. వంట గది నియమం ప్రకారం వాస్తురీత్యా ప్రతి ఒక్కటి కూడా మనం పాటిస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.